మీరు ఎప్పటి నుంచో మీ అన్ని జ్యువెల్స్ అంతా చూపించండమ్మా, మీ బీట్ చూపించండి, మీరు వేసుకున్న నగలు చూపించండి అంటున్నారు కదా, ఇవాళ ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఇలాంటివి ఉన్నాయి. ఇంకోటి ఇది ఇంతవరకు ఒకటి వరకు తెచ్చాను. ఇలా అప్పుడప్పుడు మళ్ళీ సెట్ చేస్తాను. అట్లా పెట్టేస్తూ ఉంటాను. చూడు సెట్ చేయకుండా ఎట్లా పెట్టానో వేసుకునేటప్పుడు తీస్తా. ముత్యాలంటే ఎక్కడికైనా మనం యాత్రలకు వెళ్తాం కదమ్మా, అప్పుడు కొంట బాగానే ఉంటాయి. కొన్ని కొంచెం పెరిగిపోయి ఉన్నాయి, ఇవన్నీ చేయించాలి. చూసారా డైమండ్స్ లాగా ఎట్ట మెసిపోతుందో. ఇది కొన్ని నేను 3 years అయిందమ్మా. చిలకలపూడిలో కొన్ని 3 years అయింది ఇది. ఇవి కూడా ఇవన్నీ స్టోన్స్ అన్నీ మంచివే. లేకటంటే మామూలుగానే కొంటాం కదా, అంటే కొంచెం బాగుంటే ఖరీదు ఎక్కువ ఉంటాయి. మీకు కూడా పాత రోజులు గుర్తుకు రావచ్చు మీ అమ్మ వాళ్ళ కాళ్ళకి. అది తిని చూపిస్తారండి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు వస్తూ ఉన్నాయి కదా, నేను లేక అప్పుడప్పుడు చదువుతున్నాను కదా. మొన్న సంస్కృతి కోసం, మా మనవరాల సంస్కృతి కోసం బోటి ఫ్రై చేసే కదా, అవి ఉన్నాయి, అవి చదువుతాను. ఏవి బలుసు సంస్కృతి చాలా బాగుంది. తనలో ఎక్కువగా జాకీ గారి పోలికలు కనిపిస్తున్నాయి. ఆయన హైట్ కూడా వచ్చినట్లుంది. అవునమ్మా, వచ్చింది. అలాగే ఉంటుంది. జాకీ వాళ్ళ నాన్నలాగానే ఉంటుంది, హైట్ ఉంటుంది, అలాగే ఉంటుంది. తండ్రి పోలికి వస్తే కూతురికి అదృష్టం కదా. అలాగే కొడుక్కి తల్లి పోలికి వచ్చింది. మా వృద్ధులు కూడా అచ్చం హరితల్లానే ఉంటాడు. థ్యాంక్ యూ అమ్మ. చింతామూర్త ఏంటమ్మా 9734 అమ్మా. మనవరాలు చాలా సన్నగా అయిందమ్మా. సన్నగా లేదని చెప్తోంది పాప. ఖచ్చితంగా సన్నగా అయిందమ్మా. చిట్టి తల్లి భాష చదువుకొని బాగుండాలి. ఆ పరమాత్ముడు చల్లగా చూడాలి. అరుణాచల వాసులు చల్లగా కాపాడాలి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మా మనవరాలను కూడా చక్కగా దీవిస్తున్నారు. చాలా సంతోషం అమ్మ. దేవి బలుసు మళ్ళీనా మీరు ఈ మధ్య చాలా బాగున్నారు. చాలా నైస్గా రాత్రి హరితక్క మామిడి పళ్ళ ఫంక్షన్ వచ్చింది. ఆ వీడియోలో చాలా సన్నపడ్డారు. బాగున్నారు. వెరీ నైస్. బోటీ కర్రీ నేను తినను, వండను కూడా, అయినా వీడియో మొత్తం చూశాను. మీ మనవరాలతో బాండింగ్ బాగుంది. చాలా లవ్స్ పెట్టావమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. చిక్కాను నువ్వు అంటున్నావు. ఏమో చిక్కితే చిక్కానేమో, మరి తెలియదు నాకు పెద్దగా. మనకు తెలియవు చిక్కామా లావయ్యామా అని. అది ఎందుకంటే నాకు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నాడు కుట్టించుకున్న బ్లౌజులు కూడా ఇప్పటికీ నాకు పడతాయి. అందుకని ఇది చిక్కడాలు లావడాలు పెద్దగా నాకు తెలియదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శివకుమార్ 9238 అమ్మ. నిజంగా అమ్మ, నాకైతే నోట్లో నుంచి నీరు వస్తుంది. మీ వంటకాలు సూపర్. మాటలు లేవు, మాట్లాడడం లేదు, ఇంకా తినిపెట్టడమే మీరు అన్నట్టే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అదే ఏ వంట చేసినా నేను తినేటప్పుడైనా మీకు నోట్లో నీళ్ళు ఊరుతాయని చాలామంది చెప్తారు. అది చాలా సంతోషం. ఓకే అమ్మ. ఋతు బోటి చేయాలంటే చాలా టైం పడుతుంది. మీ ఓపికకు జోహార్లు. సంస్కృతి చాలా బాగుంది. అచ్చం జాకీ గారిలా ఉంది. వాళ్ళ అన్నయ్య ఎప్పుడూ కనిపించరు, ఒక్కసారి చూపించండి. పాట బాగా పాడారండి ఋతు. థ్యాంక్ యూ అండి ఋతు. జాకీ గారిలానే ఉంటుంది పిల్ల. ఇప్పుడు చెప్పేశాను. పోతే వాళ్ళ అన్నయ్య కనపడండి, పెద్దగా రాడు. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షనల్ టైంలో మాత్రమే కనిపిస్తాడు. కిందకి వీళ్ళు మామూలుగా హరిత వీళ్ళు వీడియోలు తీసుకుంటే మాటకి వీడియోలోకి రాడు అసలు. ఫంక్షనల్ టైంలో వస్తాడు. అప్పుడు కనిపిస్తాడు అప్పుడప్పుడు. కాకపోతే సంస్కృతి కనపడినంతగా కనపడ్డు. అరుణారామ్ అంట. ఓకే, మీరు మీ మనవరాలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సంస్కృతి కూడా చాలా బాగా మాట్లాడింది. కానీ మీరు కూర గురించి అడిగినప్పుడు బాగుందని నోటితో చెప్తే బాగుండేది. ఓ నిజమే ఇటు అంత కదా. తర్వాత తినేటప్పుడు మధ్యలో మాట్లాడింది, ఫుల్ అయిపోయింది అది ఇదని. ఓకే, చూసారా? ఎందుకంటే నా వ్యూవర్స్ నాకు ప్రాణం అనేది. ప్రతి చిన్నదాన్ని గమనిస్తున్నారు మీరు. ఇళ్ళల్లో వాళ్ళు కూడా అంత గమనించరు అసలు. కానీ మీరు చూడు, నోటితో చెప్తే బాగుండేది, నోటితో చెప్పలేదన్నావు. నిజమే. ఎలా ఉందంటే అందే. అది నేను పక్కన ఉన్నాను, నాకు తెలుసు కాబట్టి మాటలు లేవు అన్నట్టు చెప్పిందేమోలే అనుకుంటా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. గార్లపాటి అమ్మ, మీరు వంటలు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు సరిగా చేయడం లేదు. మీరు ఇలా చేసి వీడియోలు పెడుతుంటే మరలా అందరికీ మంచి వంటకాల గురించి తెలుస్తుంది. నాకు బోటి కూర అంటే చాలా ఇష్టం అమ్మ. నేను కూడా చేస్తూ ఉంటాను, తింటూ ఉంటాను. నేనే క్లీన్ చేసుకుని గోంగూర ఎక్కువగా వాడుతూ ఉంటాను. మీలాంటి పెద్దవాళ్ళతో వీడియో చూస్తుంటే మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. 8 మంది దాకా చెప్పారు. అది అందులో చెప్పలేదు మీకు కలెక్షన్, చాలామంది చెప్పారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. బొట్టి కూర తినాలి. అట్లాంటివి నాన్ వెజ్ తినేవాళ్ళకి మనం ఏం చెప్పలేము అనుకోండి. తినేవాళ్ళు మాత్రం చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు 90% ఇష్టపడతారు. 10% బొట్టీలు తలకూరలు అలాంటివి తినరు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. దట్ కిడ్ హ్యాజ్ ఏ వెరీ
మెచ్యూర్ మెంటాలిటీ ఎవరమ్మా? హరిత కిరణ్ అంటమ్మా సూర్యదేవర. ఓకేనండి, చాలా మెచ్యూరిటీ ఉంది. దాన్ని ఎదురుకుండా చెప్తా, చాలా మెచ్యూరిటీ ఉంది నీకు, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది నీకు అని చెప్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రాజశ్రీ ఊటుకూరి. హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. మీరు మనవరాలకి భలేగా చేసి పెడుతున్నారు. హరిత గారు మామిడి పండ్ల పండుగ భలేగా చేశారు, ఎంజాయ్. మీరు కూడా వచ్చారుగా. పండ్ల దానం చేస్తే 12 బిడ్డలు పుడతారు. ఎంత ఇస్తే అంత వస్తుంది. మనకు ఎప్పుడు వస్తారు మా ఇంటికి, మనకు ఎప్పుడు వస్తారు మా ఇంటికి. ఓకే అమ్మ, లవ్స్ పెట్టారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గమ్యాస్ని జంప్ ఏదో ఉంది. హాయ్ అమ్మమ్మ, మాది భీమవరం. మా అమ్మమ్మకి మీరంటే చాలా ఇష్టం. మీ ప్రతి వీడియో చూసాం. సంస్కృతి అంటే కూడా చాలా ఇష్టం. లవ్స్ పెట్టావయ్యా, థ్యాంక్ యూ అమ్మ. అయ్యో తెల్ల, థ్యాంక్ యూ అమ్మ. చింతామృతన ఓకే 9734 తాడిపత్రి నుండి జయలక్ష్మి. నీ పాట సూపర్ అమ్మా. నీకు రంగు సూపర్. ఓకే. నీ చీర కూడా సూపర్గా ఉంది అమ్మా. మంచి మంచి వీడియోలు చేయాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మ. మీ మనవరాలు మీ పోలిక ఒకేలా ఉందమ్మా. ఇమానీయులు అనుకుంటా, సిహెచ్. నాలాగా ఉండదు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు జాకీ గారి లాగా ఉందని. నాలాగా ఉండదు. ఓకే, విజయ్ గారి అమ్మాయి అయితే, వేద అయితే కొంచెం నాలాగా హరితలాగా ఉంటుంది. ఇప్పుడు చదివేది నేను సంస్కృతిని గురించి కదా, అది అనుకుంటున్నా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రామకనికంటే ఏదో ఉందమ్మా. హరిత గారి అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతుంది అమ్మ. అవును, బాగా మాట్లాడుతుంది, థ్యాంక్ యూ అమ్మ. మింటు మినీ 6090. నేను అస్సలు బోటీ తినను, నాకు నచ్చదు. కానీ మీరు చేసిన బోటీ ట్రై చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ పిల్లల్ని పెంచడం నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఎప్పుడు కూడా పెంపకాలను బట్టే ఉంటుంది. ఎవరు ఎన్నన్నా అదంతా పెంపకంలో చాలా వరకు వచ్చేస్తుందమ్మా. న్యాచురాలిటీ పెంపకంలో మాత్రం చాలా వరకు ఉంటుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒరిజినల్ వాళ్ళ జనరల్ నాలెడ్జి పెంచుకోవచ్చు జనాలను చూసి. కానీ పెంపకం అనేది ఒకటి ఉంటుంది, అది జీర్ణించిపోయి ఉంటుంది బాడీలో. అది తీసేయాలన్నా పక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు పోదు, కనిపెడతానే ఉంటుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఎవరు? చంద్రగిరి అనిత. హాయ్ అమ్మ, బాగున్నారా? చాలా డేస్ అయ్యింది అమ్మ వీడియో చూడక. వీలు కావటం లేదు. మళ్ళీ మా అమ్మను చూసినట్లుంది. లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చాలామంది వీలు పడపోతే చూడరు కదమ్మా. వీలు పడపోతే ఫంక్షన్లను ఇయ్యని వెళ్తారు, పనులు చూడరు. మళ్ళీ మొదటి నుంచి చూడాలంటే మళ్ళీ కష్టం. మధ్యలో ఒక్కొక్క వీడియో పోద్దు కూడా మీకు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. ఎవరు? శకుంతల. నమస్తే అమ్మ, మీ వంట సూపర్ అమ్మ. మీ పాట పాడడం సూపర్ అమ్మ. హరిత గారి అమ్మాయి చాలా బాగుంది. ఇప్పుడు సూపర్ ఎపిసోడ్ అమ్మ. మీరు చెప్పిన మాటలు వాస్తవం అమ్మ. పాప చెప్పిన మాటలు వాస్తవం అండి. ఆల్ ద బెస్ట్ బంగారం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇవన్నీ నేను చెప్తాను, ఇట్లా వచ్చినాయి మా ఇద్దరి దగ్గర నుంచి అని చెప్తా. మా వ్యూవర్స్ దగ్గర నుంచి నీకు వచ్చినాయి ఇలా కామెంట్స్ అని చెప్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పాప జాకీ గారిలా ఉంది, బంగారు బొమ్మ. థ్యాంక్ యూ. ఎవరు? నాగమణి. సుధారాణి. మీ మనవరాలు చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సూపర్ ఆంటీ, బాగా చేశారు. మీ ప్రేమ బాగుంటుంది. దేవరకొండ 7776 అమ్మ, థ్యాంక్ యూ అండి. 4719 అమ్మ. హాయ్ అమ్మమ్మ. హాయ్ మా అమ్మ, ఎలా ఉన్నారు మీరు? చాలా ఇష్టం నాకు, మీరంటే చాలా ఇష్టం నాకు. శారీ సూపర్, మ్యాచింగ్స్ చాలా బాగా సెట్ చేశారు. మీరు బాగుండాలి. మీరు బాగున్నాయి మా అమ్మ, బాగున్నాయి మా అమ్మ. ఓకే డౌన్ అన్నారుగా, ఓకే డన్ అన్నారుగా, సో క్యూట్గా అన్నారు. ఓకే డన్ అన్నానా? అవును, ఏదో అన్నారు ఒకసారి. సార్ ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చింతామూర్తి అనుకుంటా 9734 అమ్మ. కూర చాలా బాగా చేశారమ్మా. పాట కూడా చాలా బాగా పాడారమ్మా. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలమ్మా. తాడిపత్రి ఈశ్వరమ్మ. థ్యాంక్ యూ అండి ఈశ్వరమ్మ గారు, థ్యాంక్ యూ. సరిత అమ్మ, మీరు సూపర్. మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తుకు వస్తుంది. లవ్స్ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మ. అమ్మమ్మలు నానమ్మలు గుర్తొస్తున్నారు నన్ను చూస్తే. ఈ వయసు కరెక్ట్ వయసులోనే వచ్చినట్టున్నాను నేను.
ఈ యూట్యూబ్కి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. వాణి ప్రసాద్ రావు అనుకుంటామ్మా. నమస్కారం అమ్మ, నమస్తేలు పెట్టారమ్మా. చాలా బాగుందమ్మా బోటి ఫ్రై. నాకు రాదు, మీ వీడియో చూసి నెక్స్ట్ టైము నేను చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. చాలా బాగా పాడారమ్మా. సంస్కృతి లుకింగ్ గార్జియస్, సో క్యూట్ ఫ్రమ్ కుమారి రాజనాల. ఓకే అమ్మా కుమారి, థ్యాంక్ యూ. ముదుల ఏదో 7512 అమ్మ. అమ్మ మీరు చాలా 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 మంచి వ్యక్తి, వెరీ ఇన్స్పైరింగ్, రియల్ టైగర్స్. మీరు వండిన వంటలు కొన్ని ట్రై చేశాను, చాలా బాగా కుదిరినవి. లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మృదుల అనుకుంటా పేరు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. కళారవి, హాయ్ అమ్మ, కళా ఫ్రమ్ చెన్నై. బోటీ ఫ్రై సూపర్ అమ్మ, నాకు చాలా ఇష్టం కానీ చాలా టైం పడుతుంది. అవునవునమ్మ. సంస్కృతి బాగా స్లిమ్ అయ్యింది, కారు కూడా డ్రైవ్ చేస్తుంది. సూపర్, ఎంతో ప్రేమగా వండి పెట్టారు మీ మనవరాలికి, ఎంతో సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ అమ్మ. సంస్కృతి నా విషెస్ చెప్పండి. ఐ లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ కళ, థ్యాంక్ యూ. సంస్కృతి చాలా సన్నగా అయ్యావురా. ఎవరు? జ్యోతి అమ్మ 2961. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ వంటలు సూపర్ అమ్మ. శారద ఎవరు? చందన కిలారు అనుకుంటా. ఓకేనండి, థ్యాంక్ యూ. 3166 అమ్మ, ఎక్సలెంట్గా పాడారమ్మా. ఈ ఏజ్లో కూడా బాగా పాడారు. 100% 100 కూడా పెట్టామమ్మా. నేను పాడుతున్నాను, మీలో చాలా వరకు నచ్చుతుంది, 90% నచ్చుతుంది అందరికీ. ఈ వయసు కాబట్టి వయసు కూడా కొన్ని మార్కులు వేసేసి మీరు వింటున్నారు. ముందు ఈ వయసులో ఇలా పాడడం అనేది చిన్న విషయం కాదులే అని మీరు కూడా ఊహించుకుని నన్ను బ్లెస్ చేస్తున్నారు పాటలకి. నిజమే, ఎందుకంటే స్టైల్ నాకు వచ్చు అనేది ఒకటి, అందుకనే పాడతాను నేను. గొంతు ఎక్కడెక్కడన్నా పోయినా కూడా ఆ రిథమ్ అలా పాడగలనని ఒక ఇది ఉంటుంది నాకు, అందుకే ధైర్యం చేశా పాడతాకి మీ ముందుకు వచ్చా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. జీవి భాస్కర్, నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు అమ్మా? మీరు మీ మనవరాలి గురించి చేశారు కర్రీ. మనవరాలు చాలా అదృష్టవంతులు, మీరు చాలా బాగా వంటలు చేసి పెడుతున్నారు. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే అయ్యా. పిల్లలు అప్పుడు రోజు వండి పెట్టేది కాదుగా అయ్యా, నేను ఎప్పుడో వస్తారు వాళ్ళు. అందులోనూ నా వంటలు పిల్లలు కానీ తల్లులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ ఇష్టమే కాబట్టి వచ్చినప్పుడు వండి పెట్టడమే. నేను చేసేది ఏమీ లేదు, వాళ్ళకి పెట్టేది ఏమీ లేదు. నేను ఆ వంట అన్నా చేసి పెట్టకపోతే వాళ్ళు ఆశపడేది కొద్దిగా గొప్ప ఒక్క పూట ఫుడ్డే కదా తినాలి, రెండో పూట కూడా ఉండరు. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలామంది రాశారు, చాలా థ్యాంక్స్. శైలజ ప్రియదర్శిని, మీ వంటలు అద్భుతం, సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్. యు ఆర్ సో ట్రాన్స్పరెంట్ అండ్ ప్లెయిన్ హార్ట్ పర్సన్. సో హ్యాపీ టు సీ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యువర్ సంస్కృతి. యు ఆర్ వెరీ గుడ్ అమ్మమ్మ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. హరిత గారు ఇప్పుడు చాలా బాగుంది. 7888 అమ్మ. ఎవరు? లక్ష్మి అమ్మ 2002. హాయ్ అమ్మ, నమస్తే. మీరు ఎలా ఇల్లు మారారా? కిచెన్ కొత్తగా ఉంది, బాగుంది. నేను వీడియోలు చూసి చాలా రోజులు అయ్యింది, అందుకే ఇప్పుడు అడిగానమ్మా. అవునమ్మా, నేను ఇల్లు మారి కూడా జనవరిలోనే మారేశాను, జనవరి లాస్ట్లో. అయితే 2 నెలలు అయింది, నువ్వు చూడలేదనమాట. ఈ మధ్య అయితే నా 5 నెలల నుంచి నా వీడియోలో చూడలేదనమాట. చూడమ్మా, చాలా మిస్ అయి ఉంటాయి, చూడు ఒకసారి. ఏదైనా టైం ఉన్నప్పుడు 2 కాస్త చూస్తూ ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. మీరు చాలా బాగా పాడుతున్నారు అమ్మ, నిజంగా. ఎవరు? విజయ అని రాశారమ్మా. 6720 నెంబరు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వీసా 4719. సాంగ్ సూపర్, చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అఖిల చౌదరి, హరిత గారి ఇంట్లో మ్యాంగో ఫెస్టివల్ చూశాను అమ్మమ్మ. ఎవ్రీ ఇయర్ చూస్తా వీడియో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ
ఎంత హెల్ప్ చేస్తారో హరిత గారికి. మెయిన్గా అపర్ణ గారు ఆవిడ ఆవిడ అస్సలు తన ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యి పక్కనే ఉండి హరిత గారికి చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి దానికి అపర్ణ గారు ఉండి హెల్ప్ చేయాల్సిందే. మీరు రవళి గారు కూడా అంత హెల్ప్ చెయ్యరు. ఓకే అమ్మ, నిజంగానే నేను రవళి కూడా అంత రవళి అయితే మరి ఆ టైంకే వస్తానుకో, నేను కొంచెం ముందెళ్ళినా కూడా నేను చేసేది కూడా ఏముండదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఖచ్చితమైన వంటల దగ్గర జాకీ గారు చూసుకుంటారు. ఈ అపర్ణ విషయం అంటే అపర్ణ వాళ్ళకి ఒక 15 ఇయర్స్ పైనే తెలుసు అనుకుంటా, ఇంచుమించు 15 ఇయర్స్గా తెలుసు. 15 ఇయర్స్గా తెలిసినా కూడా ఆ అమ్మాయి చాలా ఇదైపోయింది ఆ ఇంట్లో. ఎంత ఇదైందంటే ఇప్పుడు పెట్టుకున్న నగలు అమ్మవారి దగ్గర మార్చాల్సి వచ్చినా కూడా ఆ నగలతో సహా డబ్బు ఏమైనా గిఫ్ట్లు వచ్చినా ఏమైనా సరే ఆ అమ్మాయి చేతిలోనే పెడతారు. ఆ తాళాల ఆ రూమ్వి కానీ, ఆ బీరువాలే కానీ, ఆ కబోర్డ్స్ కానీ, వెండి బంగారం డబ్బు ఏదైనా ఆ అమ్మాయికే నమ్మి ఇస్తారు. అంటే ఎంత బాగా ఇది ఉందో చూడండి మీరు, ఇది కదా చాలా బాగా మమేకం అయిపోయింది అంటారు చూడు, వాళ్ళల్లో అంత మమేకం అయిపోయింది. ఆ అమ్మాయిని బాగా నమ్ముతారు. ఆ అమ్మాయి అంత మంచిది. ఇక ఎటువంటి మనస్సుకు ఎటువంటి ఇది ఉండదు. వచ్చాము మనం హెల్ప్ చేసాం, వీళ్ళకి ఇవన్నీ జాగ్రత్త పెట్టి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి అనే ఇదిలో ఉంటుంది అనమాట. అలాంటి ఫ్రెండ్స్ దొరకడం, వీళ్ళు అంతగా నమ్మి తాళాలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు కదా. ఆ అమ్మాయి అంత మంచిది, వీళ్ళు అంత బాగా నమ్మారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చెప్తాను నేను అపర్ణకి పుట్టాను వీడియో ఇది రమణమ్మ అనుకుంటామ్మా. ఓకే అమ్మ, నేను ప్రకాశం జిల్లా మార్కాపూర్ నుంచి మాట్లాడుతున్నాను అమ్మ. రవళి గారు, హరిత గారు మీరు నాకు చాలా ఇష్టమమ్మా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానమ్మా. మా అమ్మకి మీ వంటలు చాలా ఇష్టం. ఎప్పుడు మీ ఛానల్ పెట్టమని అడిగిందమ్మా. మీ ఆరోగ్యం, మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని బాబాకు దండం పెడతా అమ్మా. లవ్ యూ అమ్మ. చాలా బాగా రాసావయ్యా. నా కోసం భగవంతుడు దండం పెట్టుకుంటానంటున్నావు. మీ అమ్మగారికి వీడియోలు చూపిస్తానంటున్నావు. చాలా సంతోషం అయ్యా. ఎస్ రెడీనా శ్రీరెడ్డినా ఏదో ఉందమ్మా. నెంబర్ కూడా లేదు, D31 ఉంది. చాలా బాగా చేశారు బోటి ఫ్రై. మీ సైడ్ అసలు తినరంట కదమ్మా బోటి, మటన్ తప్ప. యుఎస్లో ఆంధ్ర వాళ్ళు నైబర్స్ ఉన్నారు. మా సైడు అవేం తినరు ఎవరు. మీ తెలంగాణ వాళ్ళు బోటి, తలకాయ కూర అన్నీ తింటారు అని వెటకారంగా మాట్లాడుతున్నారు. మీరేమో మాలాగానే సేమ్ ప్రాసెస్లో బోటి ఫ్రై చేశారు. తింటారమ్మా, ఎందుకు తినరు? అంటే మీ నైబర్స్కి వాళ్ళ వాళ్ళ క్యాస్ట్లన్నీ నాకు తెలియదు, కానీ కొంతమంది చేసుకోలేక ఇలాంటివి చూస్తే చేదరించుకుని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసేటప్పుడు యాక్కన్న వాళ్ళు అది చూడుకోకుండా వండి పెడితే తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? అలా ఉంటారు. కానీ ఆంధ్ర తెలంగాణ లేదు, అందరూ తింటారు. ఇంకా తెలంగాణకి ఆంధ్రాకి ఏంటంటే తేడా, నేను ఒకళ్ళ ఇంట్లో పెడితే చూసాను, తినలేదు. కానీ పైన మేము వేడి నీళ్ళు వేసి పైదంతా గీకేస్తాం. అది కూడా గీయకుండా ఆ గ్రీన్ అలాగే ఉండి కట్ చేసి వండేసిన కూరలు వండుతారు ఇక్కడ. మేము అలా చెయ్యం. పైన గ్రీన్ అంతా వేడి నీళ్ళలో వేసేసి చాకు పెట్టి తీసేస్తాం. మొత్తం తెల్లగా ఉన్నది మాత్రమే అలా చేస్తాం. గ్రీన్తో అసలు కూరలు వేయం. అది డిఫరెన్స్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. బుజ్జి, హాయ్ అమ్మమ్మ, బాగున్నారా? మీ సింగింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సాంగ్ సూపర్ అమ్మ, సూపర్. ఎవరు? శ్రీనివాసరావు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అమ్మ, మీ శారీ సూపర్. ఎవరు? సుజీ అముదాల. ఓకే, థ్యాంక్ యూ. కర్రీ చాలా బాగుందండి. ఎవరు? జ్యోతికాస్ 2961. ఓకే. అన్నం వరలక్ష్మి. అమ్మ మీ పాట సూపర్ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నైస్ బాండింగ్. ఎవరు? 7888. ఓకే అమ్మ. డిఫరెంట్ స్టైల్ మస్ట్, ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సరస్వతి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ.
అమ్మ మీరు సూపర్ సూపర్. ఎవరు? మణి కుమారి. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అమ్మ బాగున్నారా? ఎవరు? శ్రీదేవి. ఓకే అమ్మ బాగున్నాను తల్లి. సంతోష్ వంటలునా 2526. మీ స్టైల్లో రసం ఉలవచారు చూపించండి. అవును అడుగుతున్నారమ్మా, చూపిస్తాను. ఆల్రెడీ రసం చూపించాను, ఉలవచారు అసలు చూపిస్తానులేమ్మ. అమ్మ కుక్కర్లో రైస్ ఎలా వండాలో చెప్పరా? అమ్మో నేను చాలాసార్లు చెప్పాను, అది మీరు వీడియోలు చూడరు కదా. ఏమీ లేదమ్మా, నేనంటే మెత్తగా తింటాను కాబట్టి ఒక బియ్యం అయితే 3 నీళ్ళు పోసి పెట్టుకుంటా. ఇంకా తక్కువ తింటారు, అంత మెత్తగా వద్దనుకునే వాళ్ళు 1కి 2.5 క్లియర్గా పోయాలి. శుభ్రంగా పోసి స్టవ్ మీద పెట్టేసి హైలో ఒక 5 నిమిషాలు పెడితే 2 సౌండ్లు రాగానే సిమ్లో పెట్టేయండి. చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టండి. సిమ్లో కూడా ఒక సౌండ్ వచ్చేసాక పొయ్యి కట్టేయండి అంతే. ఓకేనమ్మా? ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు చదివానో చూసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అన్నీ చదువుతానమ్మా, చదవకుండా ఉండను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చదివి వినిపిస్తా. ఓకేనా? చదివినంత వరకు నేను ఇది చేసి పెట్టాను, మార్క్ చేసి పెట్టాను, తర్వాత చెప్తానమ్మా. ఈరోజు ఏంటంటే ఈరోజు నాకు వంట పని లేదు. వంట పని లేకుండా మీరు ఎప్పటి నుంచో మీ అన్ని జ్యువెల్స్ అంతా చూపించండి అమ్మా, మీ బీట్ చూపించండి, మీరు వేసుకున్న నగలు చూపించండి అంటున్నారు కదా. ఇవాళ ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఓకేనమ్మా? అందుకోసం ఇవన్నీ చేద్దాం, ఇవన్నీ చూపిద్దామని తీసుకొచ్చాను. ఇదిగో చూసారమ్మా, ఎక్కడో ఇట్లా వస్తాయి కదా కార్నివేల్లో అన్నీ పెడతారు కదమ్మా ఇక్కడ, అలాంటప్పుడు కొంటాను అనమాట. ఇవన్నీ చిలకల పొడి. ఇవి చిలకల పొడి తెలుసు కదమ్మా మీకు, బందర్ దగ్గర అక్కడ కొన్నాను. ఇవి మాత్రం ఇదిగో ఇక్కడ పెడుతున్నా. ఇది కూడా ఇక్కడ కార్నివాల్లో వస్తుంది, అక్కడ కొన్నానమ్మా. ఇదిగో ఇది ఇలా అది చేయను అనుకో. ఇది చూడనమ్మా, ఈ గాజులు ఇదిగో ఇట్లాంటివి ఇందులో పెట్టేస్తా. ఇలాంటివి ఉన్నాయి. ఇంకోటి ఇది ఇంతవరకు 1 వరకు తెచ్చాను. ఇలా అప్పుడప్పుడు మళ్ళీ సెట్ చేస్తాను. అట్లా పెట్టేస్తూ ఉంటాను. చూడు సెట్ చేయకుండా ఎట్లా పెట్టాను, వేసుకునేటప్పుడు తీస్తా. ఇంత తీరిగ్గా సెట్ చేసుకోలేను. ఇవి చూడండమ్మా, అన్నీ ఇలా ఇదిగో అందులో కూడా పెట్టాల్సింది హడావిడిగా ఇందులో పెడతాను అన్నమాట. ఇవిగో చూసారా, ఇవన్నీ నేను ఏదో షాప్కి వెళ్ళినప్పుడు చెన్నైలో కొన్నా. ఇవి 4 ఉండాలి. ఇవన్నీ చెన్నైలో కొన్నానమ్మా. అప్పుడప్పుడు ఒకటి వేస్తూ ఉంటా కదా, అందుకని తీసి ఎక్కడో పెట్టినట్టున్నాను. అయితే ఇలా ఇవన్నీ చెన్నైలో కొన్నా. ఇవి దీనిలో పెట్టేస్తా. దీనిలో అది ఇవన్నీ చెన్నైలో పాండి బజార్లో ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తాంలే అప్పుడప్పుడు, అట్లా తీస్తా అక్కడ. ఓకేనా? ఇవి కూడా దీనికే పెట్టేస్తా. ఎలాగో తీసాక ఇప్పుడు ఒక పని అయిపోద్ది పెట్టేస్తే. ఈ గాజులు చూసారా, ఇది అయిపోయింది. ఇంకా అక్కడక్కడ పెడతా. ప్రస్తుతానికి ఇది చూపించాను కాబట్టి అది ఇలా పెట్టేసా, ఇంకేమవ్వదు. అది పెట్టేసా. ఇది చూసారమ్మా, సెట్లు ఇలా పెట్టేస్తూ ఉంటాయి కదా. ఇక అట్లా చేసినప్పుడు ఇరుక్కుని అలా అయిపోతాయి. ఇందాక చూపించాక ఇవిగో దీనికి ఇంకోటి అక్కడ ఉంటుంది, బయట ఎక్కడో పెట్టేసా. ఇది కూడా అందులోదే. ఇలాంటిది వేసుకుంటూ ఉంటాను నేను, మీకు తెలుసు. ఇవన్నీ ఇప్పుడు ఇవి ఇందులో పెట్టేసా. ఓకే. ఇవన్నీ ముత్యాలంటే ఎక్కడికైనా మనం యాత్రలకు వెళ్తాం కదమ్మా, అప్పుడు కొంటా. బాగానే ఉంటాయి అన్నీ. ఇది కొంచెం పెరిగిపోయి ఉన్నాయి, ఇవన్నీ చేయించాలి. ఇవన్నీ మంచి ముత్యాలే. ఇవి కూడా మంచి. ఇవి మాత్రం యాత్రలకు వెళ్ళినప్పుడు కొన్నా. ఏదో యాత్రలకు వెళ్తే ఏదో ఒకటి కొనాలంటారు కదా, అప్పుడు కొన్నా. చూడండి, ఇది హరిత కొనిచ్చింది. పెడతావు కదా నువ్వు వీటన్నింటికి అని కొనిచ్చింది. చూడండమ్మా, ఇవన్నీ కూడా వెండిది. ఇవన్నీ కాశీకాయ గుళ్ళది. ఇవన్నీ కాశీ వెళ్ళినప్పుడు అట్లా యాత్రలకు వెళ్ళినప్పుడు కొన్నాయే, కానీ మంచి. చూసారా, ఇవి అన్నమాట చంద్రహారాలు. అంటే ఇప్పుడు అందరూ నగలు ఉన్నా కూడా ఇవే కదమ్మా, చాలామంది కొంటున్నారు. మా అపార్ట్మెంట్స్లో చాలామంది కొన్నారు. నేను కూడా ఇక్కడే తీసుకున్నా. ఒక మా అమ్మదు, ఎక్కడో వాళ్ళు తీసుకుంటున్నారు అంటే కావాలని ఎవరికో ఇచ్చిందంట. దాన్ని బట్టి అందరూ ఒక 15 మంది, ఒక 20 దాకా తీసుకున్నారు. అప్పుడు ఎప్పుడన్నా వేసుకోవటానికి ఉంటుందిలే అని నేను తీసుకున్నాను అన్నమాట. ఈ చంద్రహారం
ఇవి పక్కన పెట్టేద్దాం. ఇదిగో అమ్మ చూడండి, ఇది నిజంగా ఇప్పుడు నేను పెట్టుకుంటే మీరు గోల్డ్ అనుకుంటారేమో నాకు తెలీదు. చూసారా డైమండ్స్ లాగా ఎట్ట మెసిరిపోతుందో. ఇది కొని నేను 3 ఇయర్స్ అయిందమ్మా చిలకలపూడిలో కొని 3 ఇయర్స్ అయింది ఇది. చూసారా ఇదిగో అలాగే ఉంది, చెక్కు చెదరదు. ఇదిగో ఇది కూడా చూడండి, ఇదిగో ఇది కూడా 4 ఇయర్స్ అయింది. ఇది కొని 4 ఇయర్స్. ఇదిగో ఇది కొని 4 ఇయర్స్ అయింది. ఉండండి మీకు చూపించడానికి కోసమే నేను ఆ ముందు పెట్టుకున్న చైన్ తీసేసా, అన్నీ చూపించవచ్చని. ఇదిగో చూసారా 4 ఇయర్స్ అయింది ఇది కొని. బాగుంది కదా ఇలాగే, చూసారా ఎంత బాగుందో. అది అప్పుడప్పుడు పెడతా, ఎప్పుడు పెట్టను. ఓకేనా. ఇదిగో మొన్న ఎప్పుడో హరిత పంపించింది ఇవన్నీ. ఇదిగో అసలు నేను ఇంక పెట్టుకోవట్లేదని కూడా అడిగింది. పెట్టుకుంటానులే, సందర్భం రాలేదని చెప్పా. బాంబే నుంచి అక్కడ తెప్పించిందంట. ఇదిగో చెవలి, అదేంటో నేను చెవలి అసలు మార్చను ఎప్పుడు. ఇదిగో కంటి అని ఉంటాయి, అప్పుడు పాతకాలం వాళ్ళు పెట్టేవాళ్ళు కదా, అది ఇచ్చింది. ఇదిగో ఈ చెవలి ఒకటి ఇచ్చింది. ఇది కట్టుకోవటానికి తాళ్ళు అన్నీ పెట్టేసి ఇచ్చిందనమాట. అది విషయం. అన్నీ ఇవన్నీ అది కొన్ని పంపిస్తుంది అప్పుడప్పుడు, నేనే పెద్దగా మార్చుకోను. అది ఇట్లా పెట్టేసేయండి. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఇది నేను నేపాల్ వెళ్ళినప్పుడు కొన్నానమ్మా. నేపాల్లో కొన్నాను. ఇది కొని కూడా 3 ఇయర్స్ దాటిపోయింది. నేపాల్లో కొన్నా, బాగుంది, సింపుల్గా ఉందని చెప్పి కొన్నా. నిజంగా ఇది సింపుల్గానే ఉంది కాబట్టి డైమండ్స్ అన్నీ కూడా ఎవరు నమ్మేస్తారు. అర్థమైందా? అది అనమాట కొన్నా. ఇదిగో ఇది కూడా హరితనే ఇచ్చింది, గోల్డ్ది. మామూలు వంట షూటింగ్లు కానీ ఎక్కువ పెట్టుకోను, అప్పుడప్పుడు పెడతానే ఉంటానుకో. ఇచ్చింది. ఇదిగో చూడండి అమ్మా, ఇది సీజెట్స్. ఇదిగో చూసారమ్మా, ఇది సీజెట్స్ ఒరిజినల్. సత్య అని మా అమ్మాయి లాంటి అమ్మాయే, తనకి ఇదే బిజినెస్ చేస్తుంది. తను పంపించింది చేయించి నాకు. చాలా బాగుంది. ఓకేనమ్మా. తనకు అసలు బిజినెస్ గోల్డ్ బిజినెస్సే చేస్తుంది. ఇట్లా సీజర్స్తో ఉంటే పంపించమంటే పంపించింది. ఇదిగో ఇది చూడండమ్మా, ఇది ఒరిజినల్ అమ్మ. ఇవో అగర్వాల్స్ షాపుల్లో ఉంటాయి. ఏదో అగర్వాల్ పేరు ఏదో ఉంది. రవళి చేయించుకుంటుంటేను అప్పుడు నేను కూడా తీసుకున్నాను అన్నమాట. ఇదిగో చూసారా, ఈ ఒరిజినల్ మంగత్రాయ్ అని పెద్ద షాప్ ఉంటుంది ఇక్కడ, అందులో అనమాట ఈ ఒరిజినల్ షీట్స్. ఓకేనమ్మా. ఇదిగో చూసారమ్మా, ఇది ఒకసారి మెడకు కూడా వేసి చూపిస్తాం, మీకు అర్థం అవ్వాలి కదా. ఇదిగో చూడండి ఎంత బాగుందో. అబెడ్స్, ఇక్కడ అబెడ్స్ అని ఉంటుంది కదమ్మా, అక్కడ ఆనంద్ జ్యువెలరీని ఉంది, ఆనంద్, అందులో తీసుకున్నానమ్మా. చాలా బాగుంటాయి అందులో. ఎంత వెరైటీగా ఉంటాయంటే వెరైటీ దొరుకుతాయి, మామూలు షాపుల్లో అంతా దొరకవు ఇలా. అక్కడ అన్ని వెరైటీగా వాళ్ళు బ్యాంకాక్ ఇంకా అంత ఫారిన్ వెళ్ళి తీసుకుని కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఆ కలెక్షన్ ఉంటుంది అక్కడ. ఆనంద్ జ్యువెలరీ అబిడ్స్. ఓకేనమ్మా. ఇదిగో ఇది మీకే తెలుసు, నేను చాలాసార్లు వేస్తాను దీన్ని. ఇదిగో ఇది చాలాసార్లు వేస్తా. ఇవి కూడా ఇవన్నీ స్టోన్స్ అన్నీ మంచివే. లేకట్ అంటే మామూలుగానే కొంటాం కదా, అంటే కొంచెం బాగుంటే ఖరీదు ఎక్కువ ఉంటాయి. అది ఓకేనమ్మా. ఇది ఇక్కడ పెట్టా. ఇదిగో ఇది చూడండి, ఇది ఒక చంద్రహారం. ఇలాగే ఏయోటి ఆన్లైన్లో చూస్తాం కదా, వెర్రి ఆడవాళ్ళకి వ్యాపకం అంత ఎర్రి ఉంటుంది అనమాట. ఇదిగో అమ్మ చూడండి, ఇదిగో చూసారా, ఇదిగో నేను చూపిస్తాను మీకు, నేను పెట్టుకోవాలి కదా. ఇదిగో చూసారా, ఇది అనమాట. చాలా బాగుంది. గోల్డ్లానే ఉంటాయి. ఈ రోజుల్లో గోల్డ్ కొనుక్కుని ఇది కొనాలంటే అయిపోద్ది 10 లక్షలు. కొనగలమా? కొనలేరు. వేసుకుని 5 నిమిషాలు తీసేటికి ఎందుకు అంత సీను అని ఇలా. నాకు చాలా బాగా నచ్చింది ఇది. చూడండి, అదిగో ఇదిగో చూసారమ్మా, ఇదిగో చూడండి, ఇది డైమండ్ నెక్లెస్. ఇది మామూలుగా డైమండ్స్లోకి మనం వెళ్తే 25 lakhs క్లియర్గా ఉంటుంది. చూసారా, ఇదిగో దీనికి ఇవి ఇచ్చారు.
ఇదిగో చెవులకి నేను పెట్టుకోనుగా మా మనవరాళ్ళకి ఇచ్చేస్తా. మా కోడలు కానీ ఎవరైనా తీసుకెళ్తారు, వాళ్ళు పెట్టుకుంటారు. చూసారా, ఇవన్నమాట. దీనికి చూసుకోండి మీరే. ఇదిగో చూసారా, అదనమాట. చాలా బాగుంది. ఇవన్నీ కొనేటప్పుడు కూడా కాస్ట్లీనే, కాకపోతే మంచి ఫంక్షన్లు కాటి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. విడిగా ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టుకునే కాదు. బ్రాస్లెట్ ఏదో తీసుకోండి ఆంటీ అంటారు. ఇదిగో సో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇంతవరకు నేను పెట్టను కూడా పెట్టలేదు. అదిగో చూసారా, బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తానికి తీసి కొనుక్కొచ్చి కూడా అలా పడేసేస్తాం, మళ్ళీ చూడను. ఆ టైంకి కొంటానా, రోజు పెట్టుకునేది ఏముంది, వంటలు చేసేటప్పుడు దానికోసం పెద్దగా రెడీ అయ్యేది ఏముందని ఆ బీట్స్ అయ్యే వేసుకుంటాను. వాటిని కూడా మీరు చూపించమని అడుగుతున్నారు, చాలామంది అడిగారు చూపించమని, అందుకని చూపిస్తున్నానమ్మా. ఇది కూడా పెట్టేస్తున్నానమ్మా. చాలా బాగుంది కదా. ఇది పెట్టేసా. ఇదిగో చూడండమ్మా, చూసారా, చాలా బాగుంది. మీరు తప్పకుండా వెళ్ళండి, అబిట్స్లో ఉంటుంది. దాని అడ్రస్ ఏంటో ఆనంద్ జ్యువెలరీ. ఓకేనమ్మా. ఇది కొంచెం కాస్ట్లీగా ఉన్నాయని జాగ్రత్తగా వేరే పెడతా. ఇది కూడా చంద్రహారాలే. ఇదిగో చూడండమ్మా, చంద్రహారాలే నా దగ్గర 2-3 ఉన్నట్టున్నాయి. ఇదిగో ఇది కూడా 5 వరుసలు. చూసారా, ఇదిగో అన్నీ మంచియే. ఇవన్నీ ఏంటంటారు, పంచలోహాలని 1 గ్రామ్ గోల్డ్ అంటారు. 1 గ్రామ్ గోల్డ్ కంటే కూడా పంచలోహాలు బాగుంటాయి. ఇదిగో చూసారమ్మా, ఇదిగో మంచి ఒక పతకమే, పెద్ద హారం వేసుకున్నట్టే. ఇదిగో చూడండి, నిజంగా ఇది ఒక్కటే గోల్డ్లో చేయించుకోవాలంటే ఇప్పుడు 15 లక్షలు తక్కువ ఉండదు. చూసారా, ఇది ఒక్కటి వేసుకున్నా చాలు. చాలామంది ఇది వేసుకుంటే చాలామంది గోల్డ్ కాదని అనుకోరు వేరే, అది కూడా గమనించుకోండి. ఎక్కడి నుంచో తెచ్చేసి బంగారం కొనేసి లేకపోతే లాకర్ నుంచి తీసుకొచ్చేసి కూడా పెట్టేసుకోక్కర్లే టైంకి. అలా ఇలా రావటానికి 100కి 70 మంది ఇలాంటివి పెట్టుకున్నారు. 90% ఉంటారు నాకు తెలియదు, నేను అన్నాను. కానీ 70% ఇలాంటివి పెట్టుకున్న 70% ఉన్నారు. చూసారమ్మా, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇది చెవలి ఫ్రెండ్స్ కూడా ఇస్తూ ఉంటారు నాకు ఈ చెవలి. ఇగో ఏంటో ఇచ్చింది హరిత, ఇవన్నీ ఇట్లాగే ఉన్నాయి. ఏంటి ఎట్లా వేసి కట్టేది అనుకుంటా, ఏంటో మరి. ఇది ఇచ్చింది, ఎట్లాగా ఉన్నాయి. ఇగో ఈ చెవలి మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇది చూపించేసాను కదా, ఇందులో పెట్టేస్తున్నా. ఇది ఓపెన్ అయిపోయింది, వీటికి తీసేద్దాం. అప్పుడప్పుడు మొన్న ఒకసారి వేసుకున్నాను, ఇది మీకు వచ్చేస్తుంది వీడియో ఎప్పుడో. అదే కలర్ చీర చూసారా, మా కెమెరా మాకు దుర్గా కూడా ఇదే కలర్ చీర మీద వేసారుగమ్మా అంటున్నాడు. రవ్వ లడ్డూలు చేశాను అనుకుంటా కదా. ఇదిగో చూసారమ్మా, ఇదిగో చూసారా, ఇవన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను. ఇదిగో చూసారమ్మా, ఇవి కూడా చిలకలపూడిలో అక్కడే కొన్నా. దాని షాప్ పేరు అంటున్నా కదా, శ్రీ లలిత ఇమిటేషన్ జ్యువెలరీ దాని పేరు. ఇప్పుడు కార్డు పెడతా, మీకు కార్డు కూడా చూపిస్తా. తప్పకుండా చిలకలపూడి అటు బందరు వెళ్తే మాత్రం చిలకలపూడి ఫేమస్. మనం ఎక్కడా కొనలేం, బయట అక్కడే తయారవుద్ది కదా. అది ఫ్యాక్టరీసే అనుకోండి. మీరు బాంబే వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో చిలకలపూడి నగలు వెళ్తాయి. అర్థమైందమ్మా. మీరు ఆ షాప్కి వెళ్ళండి, రీజనబుల్గా ఉంటే నేను అక్కడే తెచ్చా. ఇవి చూడండి, మా ఫ్రెండ్ మొన్న నా బర్త్డేకి ఇచ్చింది, చూపించినట్టున్నాను మీకు. ఇవి కూడా చాలా జాగ్రత్తగా దాస్తున్నా. ఇది చూసారా ఎంత బాగున్నాయంటే, ఈ చక్కగా తిరుగుతున్నాయి. ఇవి కూడా పైన ఎలా తిరిగితే ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నా మీకు. మా ఫ్రెండ్ ఉంది గీత అని, తను ఇచ్చింది. ఇవి కూడా ఈ నగల దాంట్లోనే పెట్టే, విడిగా అయితే అటు ఇటు పోతాయి అని. ఇది చూడండి, ఇదిగో ఇదిగో అమ్మ, అప్పుడప్పుడు నేను వీడియోలో పెడుతున్నాను. ఇది ఏమంటారు దీన్ని, పంచలోహాలు. ఇది పంచలోహాలదమ్మ. ఓకేనా. ఇదిగో ఇవన్నీ కూడా అక్కడే ఆ షాప్లోనే. ఓకేనా. ఇంకా చూపిస్తా. ఇదిగో ఆ షాప్లో ఏమేమి తీసుకున్నానో అన్నీ ఇక్కడ మీకు చూపిస్తా అన్నమాట. చాలా బాగున్నాయి. వెళ్ళాను మొన్న ఒకసారి బందరు, అప్పుడు తీసుకొచ్చాయి ఇవన్నీ. ఇదిగో అమ్మ, చూసారా, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇది కూడా అక్కడే తీసుకున్నా. ఇదిగో అమ్మ, ఇది చూడండి, ఈ ల్యాకెట్స్తో ఇవి చాలా బాగున్నాయి వాళ్ళ షాప్లో. ఈ ల్యాకెట్ చూడండి, ఇదిగో చూసారా, చూసారమ్మా, ఇది కూడా అక్కడే తీసుకున్నా. ఇదిగో చూడండి,
ఇదిగో కనిపిస్తుందా? ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఇది కూడా అక్కడే తీసుకున్నానమ్మా. ఇక టైం లేదు నాకు, అందుకని మీకు అర్జెంటుగా చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది కూడా అక్కడే తీసుకున్నా. ఇది నెక్లెస్సే, ఇది కూడా అక్కడే తీసుకున్నా. ఇదిగో చూడండి అమ్మా, ఈ గాజులు కూడా అక్కడే తీసుకున్నానమ్మా. ఇగో చూసారా, మధ్యలో ఇది వేసి, ఇదిగో ఇప్పుడు ఇది వేసుకున్నాను చూడండి నా చేతికి కూడా. ఇవి రెండు అనమాట, అక్కడే తీసుకున్నా. చాలా బాగున్నాయి. ఇదిగో వేసుకుని అంత చూపించడానికి టైం లేదు, చాలా టైం అయిపోయిందమ్మా. ఇదిగో చూడండి, ఇది ఎంత బాగుందో అక్కడే తీసుకున్నాను చూడండి. ఇదిగో చూసారా, అదిగో చాలా బాగుంది. ఇక్కడ పెట్టేస్తున్నా, టైం లేదు అందుకని మీకు అలా చూపించేస్తున్నా అనమాట, అర్జెంటుగా. ఏదో చెవలయ్యి అక్కడ తీసుకున్నవి మాత్రం అవి. ఇక ఇవన్నీ మామూలుగా నేను బీడ్స్ తీసుకుంటా ఉంటాను కదమ్మా అప్పుడప్పుడు. ఇవిగో చూడండి, ఎక్కడక్కడ కొంటా ఉంటాగా. ఇదిగో చూసారా ఎంత బాగుందో ఈ కొంట. ఇదిగో ఇది చూడండి, ఇది వేసుకున్నప్పుడు ఇది అయింది. ఇవన్నీ గుట్టించాలి, మళ్ళీ గుచ్చించాలి. అర్థమైందా మీకు? ఇలాంటివన్నీ వాడుతూ ఉంటా. మీకు తెలుసు కదా నా దగ్గర ఏమేమి ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇదిగో చూడండి, ఇవన్నీ నేపాల్ వెళ్ళినప్పుడు కొన్నాను. ఈ పూసలు ఇవన్నీనేమో బీట్స్ అన్నీ నేపాల్లో కొన్నా. ఈ లాకెట్ ఇక్కడే తీసుకున్నాం ఒక ఆవిడ దగ్గర. ఓకేనమ్మా, ఓకే అయిపోయింది. ఇవన్నీ చిన్నవి, ఇది అయిపోయింది. ఇదిగో ఇవన్నీ కూడా చూపించే అంత ఉండదు, కాకపోతే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూడండి మీరే. ఇవిగో ఇదిగో ఇదేంటో ఉంటాయి, అన్నీ చాలా ఉంటాయి. ఇదిగో చూడండి, ఇది మోడర్న్కి అనమాట. ఇది అసలు దీని లుక్కే వేరు. చూపిస్తా మీకు, ఎప్పుడు వేసుకున్నట్టు కూడా లేను నేను. ఇదిగో చూడండి, మోడర్న్ శారీకి చాలా బాగుంటుంది. చూసారా, అదే అనమాట. ఇక్కడ ఎక్కడో పెద్ద ఎగ్జిబిషన్లో కొన్నా ఇది నేను. మా ఫ్రెండ్ చంద్ర నేనని వెళ్ళాము, అప్పుడు అక్కడ తీసుకున్న పెద్ద ఎగ్జిబిషన్ అదంతా. ఇవన్నీ ఇవే చూసారుగా, ముత్యాలని ఇవన్నీ అన్నీ బీడ్సే. ఇదిగో ఇవన్నీ బీడ్సే చూడండి, ఇదిగో ఇవన్నీ బీడ్సే. అందుకని ఒక్కొక్కటి తీసి చూపించాలంటే చాలా టైం పడుతుందమ్మా, టైం లేదు. ఇప్పటికే చాలాసేపు మాట్లాడేశాను కదా, అందుకోసం. ఓకేనా, అది ఇలాంటి బాక్సుల్లో పెట్టేసి ఇక అసలు తెరవను కూడా తెరవను, మీకోసమే తెరుచుకొచ్చా ఇప్పుడు వీటిని. అర్థమైందమ్మా? అది ఇప్పుడు ఇవన్నీ చేసేసా. ఓకే, ఇవన్నీ నేను తర్వాత సర్దుకుంటా. ఓకేనా, అయిపోయింది. ఓకే, ఇవన్నీ నేను తర్వాత సర్దుకుంటాను. ఇప్పుడు ఇక ఓ పని చేద్దాం. ఈరోజు వంట పని లేదు కదా, నేను ఒకటి తింటాను మీకు దగ్గర. ఇప్పుడు మీకు తినాలి కాబట్టి నేను తింటాను, తిని చూపిస్తాను. మీకు కూడా పాత రోజులు గుర్తుకు రావచ్చు మీ అమ్మ వాళ్ళ కాళ్ళకి. అది తిని చూపిస్తారండి. నగలన్నీ తీసేసి ఆడవిళ్ళు వచ్చాయి కదా. ఈరోజు చూడండి నా ఫుడ్. ఈరోజు వంట చేయట్లేదు కదమ్మా, ఇది అన్నం కదా. రాత్రి మిగిలిందమ్మా అన్నం. నేను అప్పుడప్పుడు ఇలా తింటాను. రాత్రి మిగిలిన అన్నం నీళ్లు పోసేసి కొంచెం ఉప్పేసి పెట్టేస్తాను. నేను అప్పుడప్పుడు తింటా. ఇది మిగిలితే మాత్రం అట్లా వేస్ట్ చేయను. అంతా మిగిలినా కూడా పని ఇంత అన్నం కానీ పారేస్తారు కానీ పట్టుకెళ్ళరు. అందుకని నేనే నీళ్లు పోసి ఉప్పేసి పెడతా. ఇంత అన్నం మిగిలినా కూడా పెట్టి, ఇదిగో ఉల్లిపాయ శుభ్రంగా తోలు తీసి ఉల్లిపాయనట్టు కడుక్కుని ఈ మొదలు తీసేసి ఇలా పెట్టుకుంటా. న్యాయంగా అయితే నేను ఇదే తింటా, నీళ్లతోనే తింటా. అప్పుడు పాత రోజుల్లో అయితే మా అమ్మ అన్నం ఉంచేవాళ్ళం కదా, గంజి. ఆ గంజి పోసి ఎట్టు పెట్టేది రాత్రిపూట అన్నంలో. ఆ గంజి పోసు తినేవాళ్ళు. నేనంటే అప్పుడు మీకు చెప్పాను పెరిగేసుకుంటాను అనుకో. నీకు అన్నం గంజి అన్నంలోనే పెరిగేసుకునేదాన్ని, దాన్ని ప్రత్యేకించి నాకు అన్నం ఉండదు. మన వాళ్ళందరూ గంజి అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు మరీ నీళ్ళన్నం తింటున్నా అనుకుంటారు మీరు. ఇదిగో ఇప్పుడు ఇందులో పెరుగు ప్యాకెట్ తెప్పించుకుంటారు, తోడు పెట్టట్లా. ఇప్పుడు ఇందులో కొంచెం పెరిగేస్తా, ఎక్కువ కూడా అయినా నాకు ఎక్కువ కూడా ఇష్టం ఉండదు. అదిగో నీళ్ళు ఏమన్నాయి కాబట్టి ఇందులో పెరిగేసా. ఆల్రెడీ రాత్రి ఉప్పు వేసేసా కొంచెం. ఇదిగో చూడండి, శుభ్రంగా కలిపేసా. అదిగో అయిపోయింది కదా, ఇలా కలిపేసా. ఈ ఉప్పు వేసుకుని తింటా. ఇప్పుడు దానికంటే ముందు మీకు ఉంది కదా, సింగింగ్ అది చేసేసి చేకడికి వస్తా. ధనమా దైవమా అమ్మ 1973లో వచ్చిందంట.
ఇది మంచి పాటే, పెద్ద పాటే. చూద్దాం సుశీల గారిది. నీ మది చల్లగా స్వామి నిదురపోని దేవుని నీడలో వేదన మరచిపోని మది చల్లగా ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమౌను మనసు తనది కానిదే ఈ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపోని మది చల్లగా జానకి సహనము రాముని సుగుణము ఏ యుగమైనను ఇలకే ఆదర్శము జానకి సహనము రాముని సుగుణము ఏ యుగమైనను ఇలకే ఆదర్శము వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపోని మది చల్లగా చీకటి ముసిరిన వేకువాగున ఏ విధి మారినా దైవం మారునా కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకోని మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపోని మది చల్లగా. ఏదో పాడేశాను, శైలి సరిగ్గా వచ్చిందో రాలేదో కూడా గుర్తురాలు. ఎప్పుడో విన్నాను కూడా, నేను పెద్దగా రొటీన్గా కూడా ఎప్పుడు విన్నట్లేను. అప్పట్లో ఆ 73 టైంలో విన్నాం. పెళ్ళైపోయింది కదా అప్పటికి. పెళ్ళైపోయి విజయ్ కూడా పుట్టేశాడు. ఇంకా హరిత పుట్టలేదు కానీ విజయ్ పుట్టేశాడు. ఓకేనమ్మా, ఏదో పాడేశాను. ఇప్పుడు మీకు తిని చూపిస్తాను, చూడండి. ఇదిగో అన్నాం కదా, ఎంత వెండి పళ్ళాల్లో పెట్టుకుని తినే అంత సీన్ లేదు దీనికి. పళ్ళు అంతా అయిపోద్ది తప్పితే తినడం కుదరదు. ఇలాంటి అప్పుడు ఇట్లాగే ప్లేట్లో కాదు, గిన్నెలే ఉండే. అప్పుడు కూడా గిన్నెల్లో పోసుకునే తింటాం. అదిగో రాత్రే ఉప్పేసేసి ఊరపెట్టి అన్నంలో వేసేసి పెట్టే కదా నీళ్ళలో. నిజంగా మీరు ట్రై చేయండి, ఎంత టేస్ట్గా ఉంటుందో అన్నం మీరు చూడండి. ఇదిగో ఉల్లిపాయ తినడం అంటే స్టైలు. నోరు కంపుకూడదని ఏమేమో చెప్తారు, నేను ఎప్పుడు అలా లేదు. నోరు కంపుకొడతా నోట్లో నుంచి నోట్లో పెట్టి మాట్లాడతామా? అది తిన్న తర్వాత ఏం తినమా? తిన్న తర్వాత కూడా ఉల్లిపాయ కంపు అలాగే ఉంటుందా? కానీ డాక్టర్లే చెప్తారు కదా, రోజుకు ఒక ఉల్లిపాయ తినాలి. చూసారమ్మా, శుభ్రంగా తినేసా. నిజంగా
కడుపులో చల్లగా ఉంది. మీరు పెరుగన్నాలు తినేదానికంటే కూడా టేస్ట్ ఇది. కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి. పొద్దున పూట అన్నం, రాత్రి మిగిలిన అన్నంలోనే నీళ్లు పోసి ఉప్పు కూడా వేసి పెట్టండి. అప్పుడు మజ్జిగ పెరుగులు వేసుకోబాక. నేనైతే మీకోసమే కొంచెం పెరిగేసుకున్నాను చూపించడానికి. నేను రోజు తినేటప్పుడు పెరిగేసుకోను, నీళ్ళదే తింటా. ఉల్లిపాయ ముఖ్యం నాకు, సద్దన్నం పర్వాలేదు, అదనమాట. ఓకేనా? చూశారు కదా, హాయిగా తినేసా ఫుల్లు. ఇప్పుడు తినేసాను, ఇక సాయంత్రం వండుకుంటా. ఇంక ఇప్పుడు ఏమీ తిన్ను ఇక. ఓకేనమ్మా? ఇందాక మీకు నగల గురించి చెప్పాను కదమ్మా. చిలకలపూడి వెళ్ళిన వాళ్ళు మాత్రం బందర్ వెళ్ళినా కూడా తెచ్చుకోండి అమ్మా. నెంబర్ కూడా 9885885600. ఇది నెంబరు వాళ్ళ షాపుది. ఇంకో నెంబర్ కూడా ఉంది కానీ 6301111011. ఓకేనా? ఇవి చూసుకుని ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మాత్రం మా వాళ్ళదే, బయట వాళ్ళ షాప్ కాదు ఇది, మా వాళ్ళదే, మా చుట్టాలు. రాజామణి అని మా ఫ్రెండ్ ఉంటాను, మీకు చాలాసార్లు చెప్తాను కదా మీకు, వాళ్ళ చెల్లెలు గారిది అదనమాట. అందుకని బాగా దగ్గర వాళ్ళు, చుట్టాలు, అందుకని వాళ్ళు పెట్టుకున్నారు ఎప్పటి నుంచో. ఇదేం కొత్త కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో చిలకలపూడిలో. ఓకేనమ్మా? తప్పకుండా వెళ్ళండి. ఓకే, చేయగట్టుకుని ఇంకా మాట్లాడేది ఏముంది, చాలా వచ్చేసింది ఆ వీడియో, చాలా వచ్చింది ఇప్పటికే. ఇంకా కొన్ని లెటర్లు చదవలేదు నేను, తర్వాత చదువుతాను తర్వాత వీడియోకి. ఓకే అమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో లేటెస్ట్గా మీ ముందుకు వచ్చాను, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా? బాయ్.